బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు సరే గాంధీ విభజించినటువంటి దేశంలో అది పూర్తి విభజన కాకుండా ఒక నపుంసక విభజన అయిపోయింది. అయితే ఈ విభజన విషయం తర్వాత భారతదేశమే ఒక దాదాపు 4,000 మంది సైనికులు ప్రాణత్యాగాలతో కొన్ని వేల కోట్ల రూపాయలు దారపోసి ఈ తూర్పు పాకిస్తాన్కి స్వాతంత్రం ఇచ్చి బంగ్లాదేశ్గా నిర్మిస్తే ఈరోజు అదే దేశం మన హిందువుల మీద దాడులు చేస్తుంది. చంద్రదాసుని కొట్టి చంపేసి కాల్చేశారు, చెట్టుకు కట్టేసి. అక్కడ హిందువుల మీద ఒకటా రెండా అనేక వందల దాడులు. 2024 మే నెల, జూన్ నెల, జూలై, ఆగస్టులో జరిగినటువంటి దాడులు దాదాపు 2,400 పైగానే దాడులు జరిగాయి. 1,600 మందిని ఊచకోత కోశారు. 1,400 మంది విద్యార్థులు చనిపోయారు అన్నారు తప్ప అక్కడ 300 మంది ర్యాండమ్ విద్యార్థులు, అంటే ముస్లిం హిందూ అందరూ కలిసి ఉద్యమం కోసం చనిపోయినటువంటి వారు. మిగతా 700 మంది కేవలం హిందూ విద్యార్థులు. 700 మందిని మరి పేరు చూసి, అంటే కేవలం హిందువా ముస్లిమా అని చూసి చంపేసినటువంటి పరిస్థితి. 700 మందిని చంపేశారు హిందువులు గతసారి. మరో 300 మంది హిందువులు అదనంగా చనిపోయారు అనేక కారణాలతో, అల్లర్లలో. ఇప్పుడు మళ్ళీ సేమ్ అలాంటి అల్లర్లే జరుగుతున్నాయి. అక్కడ హిందువులు నరకం చూస్తుంటే అక్కడ నుండి అక్రమంగా వచ్చినటువంటి రోహింగ్యాలు మాత్రం ఇక్కడ స్వర్గంగా బాగా ఉన్నారు. వాళ్ళకి అన్ని పార్టీలు కూడా మంచిగా మద్దతు తెలుపుతూ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. నేను ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలని కొట్టండి తిట్టండి అని నేను చెప్పడం లేదు, కానీ ఈ అక్రమ వలసదారులు ఎందుకు మీదెక్కించుకుంటున్నారు? ఇదే రాజకీయ పార్టీలు అక్కడ జరుగుతున్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి ఒక్క వ్యక్తి కూడా మాట్లాడడం. మమతా బేగం గురించి ఇప్పుడు మీకు అర్థమైందా? కనీసం ఒక్క విమర్శ అయినా చేసిందా? స్టాలిన్ ఒక్క విమర్శ అయినా చేశాడా? హిందువులంటే బీజేపీకి చెందినటువంటి వారు అన్న ఒక ఇదైపోయింది వీళ్ళకి. కానీ అదే హిందువులు బీజేపీకి పూర్తి స్థాయిలో ఓట్లు వేస్తే ఈ రోజు ఆ విధంగా మంచిదే, వాళ్ళు అనుకునే విధానంలో మంచిదే. కానీ ఏది హిందువుల్లో మార్పు రావడం లేదు. అసదుద్దీన్ ఓవైసీకైనా ఓట్లేస్తాం, రాహుల్ గాంధీకైనా ఓట్లేస్తాం, కానీ మన కోసం పాటుపడుతున్నటువంటి మన బీజేపీకి మాత్రం ఓట్లేదు. అక్కడ నరకం చూస్తున్నారు వాళ్ళు. ఇక్కడేమో వీళ్ళు స్వర్గం చూడటమే కాకుండా మనల్ని నరకంలోకి నెట్టేసేటువంటి పరిస్థితికి వస్తున్నారు. మరో 10 కోట్ల మంది రోహింగ్యాలు వస్తే ఈ దేశం పరిస్థితి ఏంటి? మీకేం బుర్ర బుద్ధి లేదా? అంత నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తారంటే మనం రేపు మంచిగా పని చేసుకోవాలంటే ఎలా? ఇప్పటి నుంచి కుటుంబ సభ్యులకి చెప్పండి, జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి కనీసం చెప్పండి. ఎప్పుడు ఆ రీల్స్ చూసుకునే కాకుండా, మీరు ఒక్కలే వీడియో చూసి వదిలేయడం కాకుండా కుటుంబ సభ్యులకి, పిల్లలకి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి చెప్పండి. కాలువ దగ్గరికి వెళ్ళి పనికిరాని మాటలు కాకుండా ఈ విషయాలు చెప్పండి. ఏం నష్టం లేదు, తెలుసుకుంటే వాళ్ళకి మంచిది కదా. ఈరోజు రోహింగ్యాలు ఈ దేశానికి ఎక్కువైపోతే వచ్చే ప్రమాదం ఏంటో చెప్పండి. ప్రపంచాన్ని తినేస్తారు వాళ్ళు.